ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను సహోదరులకు. ఈ దినము మనం కలుసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి దినం. ఎవరు ఈ లోకంలో చూడలేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మనము ఈ విధంగా ఉన్నాం. ఆమేన్. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మొదటి తెస్సలోనికీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యంలో నుంచి ఈ విధంగా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి నేను మీ యొద్దకు రావాలనని ఉంటిని. పౌలును నేనును పలుమార్లు రావాలనని ఉంటిని, కానీ సాతాను మిమ్మును అభ్యంతరపరిచినది అంటున్నాడు. అంటే మీ దగ్గర రావాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఎందుకోసం రాలేకపోతున్నాం అంటే ప్రార్థనలో మీరు ఎక్కువ ఉండలేరు, సహవాసంలో మీరు ఉండలేరు. ఎందుకోసం ఉండలేరంటే ప్రార్థన అనేది ఏంటంటే ఒక ఆయుధం లాంటిది. ప్రార్థన అనేది మనకు తోడుగా ఉంటుంది. ప్రార్థన అనేది పరిస్థితులను మార్చింది. ప్రార్థన అనేది ఒక మార్గం చూపిస్తుంది. ప్రార్థన అన్ని మార్గాలకు ఒక సూచనగా చూపించింది. ప్రార్థనలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనను క్రమముగా ఉండే విధముగా నేర్పించింది. క్రమంగా కూర్చోవడానికి, క్రమంగా మాట్లాడటానికి, క్రమంగా ఉండే విధంగా మార్చింది ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులన్నింటినీ మార్చగలిగినటువంటి శక్తి ఉంటుంది. ప్రార్థనని పరిస్థితులను, ప్రార్థన మీ యొక్క స్థితిని, పరిస్థితిని మార్చగలిగినటువంటిది ఆయుధం అన్నట్టు. కాబట్టి మనము తండ్రి ప్రార్థన ఏ విధంగా నేర్పించునో మనకు అదే విధంగా కుమారుడు ద్వారా మనము నేర్చుకున్నాము. కాబట్టి అదే ప్రార్థన మనం చేయాలి. తండ్రి చెప్పినటువంటి మాటలు అంటే మనం తండ్రికి లోబడాలి. కాబట్టి వాక్యానికి విధేయత ఎప్పుడైతే మనం చూపిస్తామో అప్పుడే మనకు ఆ విధంగా మార్గం చూపిస్తుంది. ఏ విధంగా అంటే మనం వెళ్ళవలసినటువంటి గమ్యానికి, మనం వెళ్ళవలసినటువంటి మార్గానికి చూపించింది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటిది అశాశ్వతమైన లోకము గుడ్డితనంగా చేస్తుంది మానవుని. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనము వెళ్ళగలిగితే అది వెలుగులోనికి నడవగలుగుతాం. ఎందుకంటే పౌలు గారు కూడా ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, పౌలు గారికి ఎన్నో శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. మీ దగ్గర రావాలని కూడా ఆశ కలిగి ఉన్నది. ఎన్నోసార్లు మీ దగ్గర రావాలని ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆ ప్రార్థనకు నాకు ఎన్నో ఆటంకములు వస్తున్నాయని చెప్పేసి అంటున్నాడు. ఎందుకోసం అంటే మీ దగ్గర రాలేకపోతున్నాను, మీ దగ్గరకు ప్రేమ కలిగి ఉండాలి, మీ దగ్గర ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని మేము ఇతరులను మేము చూపించాము, కానీ వాళ్ళు మీ దగ్గర రాలేకపోతున్నారు. కాబట్టి మేము మీ దగ్గరికి ఈ దినం వచ్చాము. ఎందుకోసం అంటే దేవుని యొక్క వాక్యమును తీసుకొని మీ దగ్గరకు వచ్చాము. దాన్ని ఏం చేస్తారంటే మిమ్మల్ని పరిస్థితుల నుంచి తీసుకొస్తుంది, బయటకు తీసుకొచ్చి తన రాజ్యంలో నిలబెడుతుంది. ఎందుకోసం అంటే దేవుని యొక్క వాక్యము అది 2 అంచెల ఖడ్గము. అది ఎందుకోసం అంటే ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణై మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఎందుకోసం అంటే ఆయన ఉన్నటువంటి రాజ్యంలోనికి తీసుకెళ్తాడు. ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే నా అందరి జీవితంలో మార్చగలిగినటువంటి ఆ రాజ్యం అది నిత్యత్వము. అంటే ఇక్కడ ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కానీ అక్కడ ఉన్నటువంటి ఏంటంటే అక్కడ అన్ని విధాలుగా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకోసం అంటే అక్కడ ఏడుపు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోతున్నాం కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తులు ఈ లోకంలో విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమైనా బాధ ఉంటుందా, కష్టం ఉంటుందా? అన్ని విధాలుగా అక్కడ నిద్రిస్తుంటారు. కాబట్టి ఆ యొక్క ప్రశాంతమైనటువంటి రాజ్యంలోకి మేము తీసుకెళ్తారని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడ పిలుస్తున్నాడు. అదే నిత్యత్వమైనటువంటి రాజ్యం, అది క్రీస్తు ఉండే రాజ్యంలో మనమందరము పాలి భాగస్తులు కొనాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు ఈ రోజు నుంచి అనగానే దేవుని అంగీకరించి, ఆయన నిజమైనటువంటి యేసుక్రీస్తు అంగీకరించి నీ నోటితో ఒప్పుకున్నట్టయితే, నీ పాపములు ఒప్పుకున్నట్టయితే, నువ్వు చేసినటువంటి పాపములు, నువ్వు చేసినటువంటి పొరపాటును అన్నింటిని ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగితే నీకు పశ్చాత్తాపం అనేటువంటి మనసు పుట్టిస్తాడు దేవుడు. అప్పుడే విడుదల కలుగుతుంది. కాబట్టి క్రీస్తును నోటితో ఒప్పుకొని హృదయంతో విశ్వసించిన ఎడల నీకు క్షేమముగా, సమాధానంగా ఉంటానని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కోరుకుంటున్నావా లేదా? ఈ దినం
సత్యమును స్వతంత్రించుకోమంటాడు. కాబట్టి ఈ లోకం శాశ్వతమైనది కాదు, పరలోక రాజ్యం కొరకు నువ్వు వారసునిగా హక్కుదారునిగా ఉంటామని దేవుడు ఈ దినం ఉదయకాల సమయంలో నీకు ఇచ్చిన ఆ వాగ్దానము స్వతంత్రించుకో. ప్రార్థన చేయండి. మహాగరుడమైన తండ్రి, పరిశుద్ధుడా, మరి నిత్యము మా కొరకు నాయన తండ్రి సిద్ధపాటు కలిగి ఉండమన్న తండ్రి, మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారు. అదేవిధంగా మేమందరం కలిసి ఇదిగో నాయన నీ కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క రాజ్యంలో స్వతంత్రించుకున్నట్టుకు మీ కుమారుని నిలబెట్టండి. వారి కుటుంబాన్ని, తల్లిని, తండ్రిని, వారికి ఇచ్చినటువంటి బంధువులను, స్నేహితులను వారి మీ చేతులకు అప్పగించాము. వారు కలిసి నీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయం చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ, సైమాన్ గారిని వారి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, నన్ను నీ చేతులకు సమర్పించుకుంటూ, తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ సమస్త మహిమ ఘనత వారు పొందుకోమని మా ప్రభువును ప్రియకుమారిన క్రీస్తు యొక్క నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కుమార్ గారు, చాలా సంతోషము. దేవుడు నిన్ను ప్రేమించును కాబట్టి ఇతరులను కూడా నువ్వు ప్రేమించి